ఆర్టికల్ 22 పోలీసులచే అరెస్ట్ కాబడిన వ్యక్తి యొక్క హక్కుల గురించి చెప్తుంది. పోలీసులు ఎవరినైనా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడానికి వీలు లేదు. అసలు వారు ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. అలాగే ఆ వ్యక్తికి ఒక లాయర్‌ని సంప్రదించి సాయం తీసుకునే హక్కు కూడా ఉంటుంది. అరెస్ట్ చేసిన 24 గంటల్లో పోలీసులు ఆ వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లాలి. అలాగే జడ్జి అనుమతి లేకుండా పోలీసులు ఎక్కువసేపు కస్టడీలో ఉంచడానికి వీలు లేదు. అలాగే మన శత్రు దేశానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఈ షరతులు వర్తించవు. ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేసినప్పుడు కూడా వారికి హక్కులు ఉండవు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఆ వ్యక్తి వల్ల భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఉంటుందనుకుంటే ఆ వ్యక్తిని కోర్టు నిర్బంధిస్తుంది. సాధారణంగా ఈ డిటెన్షన్ అనేది 3 నెలల కంటే ఎక్కువ చేయలేరు. ఒకవేళ అలా 3 నెలల కంటే ఎక్కువ చేయాలంటే కొంతమంది జడ్జిలు ఉండే అడ్వైజరీ బోర్డు అనుమతి తీసుకోవాలి. అలాగే డీటైన్ చేసిన వ్యక్తికి ఎందుకు డీటైన్ చేశారో కూడా చెప్పాలి. అలాగే తనకు తన తరపున చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఇలాంటి ఒక ప్రమాదకర వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు దేశ భద్రత లేదా ప్రజలకు హాని అనుకుంటే కోర్టు ఆ సమాచారం బయటకు చెప్పదు. అంటే వారిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం చేయబోతున్నారు అనే విషయాలు బయటకు చెప్పరు. అలాగే ఈ యొక్క అడ్వైజరీ బోర్డు ఎలా పనిచేయాలి అని, ఎలాంటి సందర్భాల్లో 3 నెలల కంటే ఎక్కువ డీటైన్ చేయొచ్చు అని, అలాగే మాక్సిమం ఎంతకాలం డీటైన్ చేయొచ్చు అని పార్లమెంట్ నిర్ణయిస్తుంది.